అణ్వాయుధాలు ఉండడం కాదు కదా, మళ్ళీ తయారు చేయాలన్న ఆలోచన రావాలన్నా భయం పుట్టాలి. ఇరాన్ విషయంలో ఇజ్రాయెల్, అమెరికా ఆలోచన ఇదే. ఖమేనీ అంతమే లక్ష్యమంటున్న నెతన్యాహు ఇరాన్ అణు కేంద్రాలపై వరుస దాడులు నిర్వహిస్తున్నారు. నతాంజ్ను ధ్వంసం చేశారు. ఇప్పుడు మిగిలింది ఫోర్డో కేంద్రం. దీనికోసం అమెరికా సాయం కోరుతోంది ఇజ్రాయెల్. ఫోర్డో అణుశక్తి కేంద్రాన్ని ధ్వంసం చేయాలంటే బాహుబలి బాంబు బయటికి తీయాల్సిందే. ఇంతకీ ఏంటా బాంబు? దాని ప్రత్యేకతలేంటి? ఆ బాంబు పేరు చెప్తేనే ప్రపంచ దేశాలు ఎందుకు భయపడిపోతున్నాయి? మదర్ ఆఫ్ బాంబ్. ఇది బాహుబలి బాంబ్. ఇరాన్ మీద అమెరికా సంధించబోతోందా? ప్రత్యక్షంగా యుద్ధంలోకి దిగబోతోందా? బాహుబలి బాంబ్ GBU-57 ప్రత్యేకతలేంటి? ఆ బాంబుతో దాడి చేద్దామంటున్న ఇజ్రాయెల్. దాడి జరిగితే ఇక అంతా వినాశనమేనా? ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ స్వరూపమే మారుతుందా? ఇరాన్పై దాడిలో అమెరికా వైఖరి ఎలా ఉంది? ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరాయి. యుద్ధం మొదలైందంటూ ఖమేనీ ప్రకటన చేయగా యుద్ధానికి మించిన బీభత్సాన్ని ఇజ్రాయెల్ పరిచయం చేస్తోంది. ఖమేనీ అంతంతోనే యుద్ధం ఆగుతుందని, అప్పటి వరకు ఎన్ని రోజులైనా ఎంత దూరమైనా వెళతామని నెతన్యాహు సవాల్ విసురుతున్నారు. ఇకటు ఇరాన్ కూడా తగ్గేదేలే అంటోంది. ఇరాన్ అణ్వాయుధాలు తయారీ చేస్తోందని, శరవేగంగా ఆ దిశగా అడుగులు వేస్తోందని, ఆ దేశాన్ని కంట్రోల్ చేయాలన్న ఉద్దేశంతోనే ఇజ్రాయెల్ దాడులకు దిగింది. ఆ దేశంలో ఉన్న పలు అణు కేంద్రాలపై అటాక్ చేసింది. నతాంజ్ భూగర్భ అణు కేంద్రాన్ని ధ్వంసం చేసింది. అయితే మరో కీలకమైన అణు కేంద్రాన్ని టచ్ చేయడం కూడా ఇజ్రాయెల్తో కావడం లేదు. అదే ఫోర్డో న్యూక్లియర్ సెంటర్. కొండల్లో ఉన్న ఈ అణు కేంద్రాన్ని ధ్వంసం చేసేందుకు అమెరికా సాయం కోరుతోంది ఇజ్రాయెల్. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా నిర్ణయం ఏంటన్న దాని మీద ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ స్వరూపం ఆధారపడి ఉంటుంది. ఫోర్డో అణు కేంద్రాన్ని ధ్వంసం చేయాలంటే అమెరికా దగ్గర ఉన్న బాహుబలి బాంబుతోనే సాధ్యమవుతుంది. ఇప్పటి వరకు ఆ బాంబును ప్రపంచం చూసిందే లేదు. ఆ విధ్వంసాన్ని ఎక్స్పీరియన్స్ చేసింది లేదు. అణు కేంద్రంపై కలిసి దాడి చేయాలన్న ఇజ్రాయెల్ విన్నపాలకు అమెరికా అంగీకరిస్తే ఆ బాంబు బయటకు తీయాల్సి ఉంటుంది. ఇదే ఇప్పుడు ప్రపంచం భయాలకు కారణం అవుతోంది. ఇరాన్లోని యురేనియం శుద్ధి కేంద్రాల్లో నతాంజ్ కీలకం. ఆ తరువాత స్థానంలో ఫోర్డో ఉంది. టెహ్రాన్కు నైరుతి వైపున 95 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖోమ్ నగరం దగ్గర పర్వతాల్లో ఈ అణు కేంద్రాన్ని నిర్మించారు. 2006లో దీన్ని నిర్మించడం ప్రారంభించగా 2009లో పనిచేయడం స్టార్ట్ చేసింది. అదే ఏడాది దీని ఉనికిని ఇరాన్ నాయకత్వం బహిరంగంగా ఒప్పుకుంది. పర్వత ప్రాంతంలో రాళ్లు, మట్టి కింద 260 అడుగుల లోతున ఉన్న ఫోర్డో అణు స్థావరానికి ఇరాన్, రష్యా ఉపరితల, గగనతల మిస్సైల్ వ్యవస్థల ద్వారా రక్షణ కల్పిస్తున్నారు. దీన్ని టార్గెట్ చేయాలన్నదే ఇప్పుడు ఇజ్రాయెల్ టార్గెట్. ఫోర్డో అణు బంకర్ను ఏరియల్ దాడితో ధ్వంసం చేయడం కష్టమే కాదు, అసాధ్యం కూడా. దాన్ని పేల్చే బాంబులు ఇజ్రాయెల్ దగ్గర లేవు. కేవలం అమెరికా దగ్గర మాత్రమే ఉన్నాయి. అదే GBU-57A/B MOP. ప్రపంచంలో బంకర్లను బద్దలు కొట్టే అతిపెద్ద బాంబు ప్రస్తుతం అమెరికా దగ్గర మాత్రమే ఉంది. భూమి ఉపరితల నుంచి లోతుకు చొచ్చుకెళ్లి ఆ తరువాత పేలే బాంబులను బంకర్ బస్టర్ బాంబులని పేరు. GBU-57 అలాంటిదే. భూగర్భంలోని పటిష్ట నిర్మాణాలను, సొరంగాలను ధ్వంసం చేసేందుకు దీన్ని యూజ్ చేస్తుంటారు. GBU-57A/B బాంబులు ఒక్కొక్కటి 13,600 కిలోల బరువుంటాయి. 6 మీటర్ల పొడవుండే ఈ ఆయుధం ముందుగా భూమిలోకి 60 మీటర్ల వరకు చొచ్చుకెళ్లి ఆపై పేలుతాయి. ఒకే చోట ఒకదాని వెంట ఒకటిగా ఈ బాంబులను జారవిడిస్తే చాలా లోతుగా నష్టం కలిగించవచ్చు. భూమి నుంచి దాదాపు 200 మీటర్ల లోతు వరకు ఈ బాంబు ప్రభావం ఉంటుంది. GBU-57A/B MOP బాంబ్ను బోయింగ్ సంస్థ తయారు చేసింది. దీన్ని ఇప్పటి వరకు ఏ యుద్ధంలో ఉపయోగించలేదు. మదర్ ఆఫ్ బాంబ్స్ అని పిలిచే 9,800 కేజీల బరువుండే MOAB అంటే మాసివ్ ఆర్డినెన్స్ ఎయిర్ బ్లాస్ట్ కంటే GBU-57 MOP అంటే మాసివ్ ఆర్డినెన్స్ పెనిట్రేటర్ చాలా పవర్ఫుల్. మాసివ్ ఆర్డినెన్స్ ఎయిర్ బ్లాస్ట్ బాంబును 2017లో ఆఫ్ఘనిస్తాన్ యుద్ధంలో ఉపయోగించారు.
GBU-57 బాంబును ది స్టెల్త్ బాంబర్ గా గుర్తింపు పొందిన అమెరికన్ B-2 స్పిరిట్ అనే యుద్ధ విమానానికి అమర్చి ప్రయోగించేందుకు ఉపయోగిస్తున్నారు. B-2 యుద్ధ విమానం అమెరికన్ ఎయిర్ ఫోర్స్ లోని అత్యాధునిక ఫైటర్ జెట్. ఇది 18,000 కిలోల పేలోడు పదార్థాలను మోసుకెళ్లగలదు. ఈ బాంబులు అత్యంత ఖచ్చితత్వంతో దాడులు చేస్తాయి. అయితే అమెరికా దగ్గర పరిమిత సంఖ్యలోనే GBU-57A/B బాంబులుండే అవకాశముంది. ఇరాన్ ఫోర్డో అణు కేంద్రాన్ని కొట్టాలంటే అది అమెరికా బాంబర్తోనే సాధ్యం. ఇరాన్ అణు కార్యక్రమాలపై రగిలిపోతున్న అమెరికా రంగంలోకి దిగుతుందా? అదే జరిగితే అమెరికా ప్రత్యక్ష యుద్ధంలో పాల్గొన్నట్లే. మరి అలా కాకుండా బంకర్ బాంబర్లను ఇజ్రాయెల్ చేతికి అందిస్తుందా? ఫోర్డోపై దాడి జరిగితే ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉండే అవకాశం ఉంది? ఫోర్డోపై దాడి చేసేందుకు కలిసి రావాలని ఇప్పటికే అమెరికాకు ఇజ్రాయెల్ విన్నపాలు వినిపించిందనే ప్రచారం జరుగుతోంది. అయితే మరి అమెరికా ఈ బాంబు ప్రయోగిస్తుందా లేదా అనేది ఆ దేశం ఈ యుద్ధంలో పాల్గొనాలనే సుముఖత మీద, ఇజ్రాయెల్కు సాయం చేసే విషయంలో ట్రంప్ పూర్తి సహకారం అందిస్తున్నారా లేదా అనే దానిపై ఆధారపడి ఉంటుంది. బంకర్ బస్టర్ బాంబులతో ఫోర్డోను ధ్వంసం చేయాలనుకుంటే దీనికోసం అమెరికానే స్వయంగా రంగంలోకి దిగాల్సి ఉంటుంది. GBU-7A/B బాంబులను ప్రయోగించే సత్తా కేవలం అమెరికాకు చెందిన B-2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్లకు మాత్రమే ఉంది. అయితే బంకర్ బస్టర్ బాంబులతో దాడి చేస్తే ఇరాన్తో అణుచర్చలు జరపాలన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రణాళికలకు విఘాతం కలుగుతుంది. దీంతో ఈ బాంబుల ప్రయోగానికి అమెరికా సిద్ధపడకపోవచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇరాన్ ఎంత చెప్పినా వినడం లేదని, దాడి ఒక్కటే మార్గం అన్నట్లుగా ట్రంప్ ఫిక్స్ అయి ఉంటారన్నది ఇంకొందరి వాదన. ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టాక ఇరాన్ అణు కార్యక్రమంపై దృష్టి సారించారు. ఈ ఏడాది మార్చిలోనే 6 B-2 స్టెల్త్ బాంబర్లను హిందూ మహాసముద్రంలోని డీగో గార్షియా దీవిలో మోహరించారు. మేలో B-52 బాంబర్లను కూడా అక్కడికి తరలించారు. ఈ ద్వీపం ఇరాన్కు 4,842 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయితే B-2 బాంబర్ల రేంజ్ 11,000 కిలోమీటర్లు. అంటే అమెరికా తలుచుకుంటే B-2 బాంబర్లు సురక్షితంగా ఇరాన్కు వెళ్లి అణుశుద్ధి కేంద్రాలున్న బంకర్లపై బాంబులు జారవిడిచి వెనక్కి తిరిగి వచ్చేయగలవు. అలా వెళ్లాలంటే ఇరాన్ గగనతలంపై ఇజ్రాయెల్కు, అమెరికాకు నియంత్రణ కావాలి. ఇరాన్ రాజధాని టెహ్రాన్ గగనతలంపై తమకు పూర్తి నియంత్రణ ఉందని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. అంటే అమెరికా B-2 బాంబర్లకు రూట్ క్లియర్ అయినట్లే. అదే జరిగితే ఈ యుద్ధంలో అమెరికా అడుగు పెట్టినట్టే. మరి అది జరుగుతుందా? B-2 బాంబర్ల నుంచి బాహుబలి బాంబర్ను జారవిడుస్తుందా లేదా అన్నదానికి కాలమే సమాధానం చెప్పాలి. అమెరికా దాడికి దిగితే మాత్రం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ స్వరూపమే మారిపోయే అవకాశముంటుంది. ఆ యుద్ధంలో జోక్యం చేసుకోవద్దంటూ అమెరికాకు రష్యా వార్నింగ్ కూడా ఇచ్చింది. ఇలాంటి టైంలో అమెరికా బాహుబలి బాంబులను పేల్చితే ఆ పరిణామాలు తలచుకోవడానికి కూడా భయంకరమే.